హాయ్ అందరికీ. ఒరే సాగర్, ఆఫీస్కి టైం అవుతుంది లేవరా. అబ్బా అమ్మా, ఇంకో 10 మినిట్స్ లేస్తానులే అంటూ బద్ధకంగా దుప్పటిని పైకి లాక్కున్నాడు సాగర్. అబ్బబ్బా, ప్రతిరోజు ఓవైపు విడిని ఓవైపు దాన్ని లేపేసరికి నా తల ప్రాణం తోకలకొస్తుంది. ఇద్దరికి పెళ్ళిడి వయసు వచ్చినా నాకు మాత్రం ఈ తెప్పులు తప్పడం లేదు కదా. ఒక్కరోజైనా నేను లేపకుండా వాళ్ళంతటా వాళ్ళు లేచి రెడీ అవుతారేమోనని చూస్తాను కానీ అది నా కలలాగే ఉంది. ఏం చేస్తాం అంటూ కూతురు గదిలోకి వెళ్ళబోయింది పద్మ. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో మెయిన్ డోర్ దగ్గరకు వెళ్తూ, ఈయన గారు వాకింగ్కి ఇందాకేగా వెళ్ళారు, అప్పుడే వచ్చేసారా అనుకుంటూ డోర్ తీసేసరికి ఎదురుగా తనకు అంతకుముందు ఎప్పుడూ పరిచయం లేని ఒక అందమైన అమ్మాయి బ్యాగుతో సహా నిలబడి ఉంది. ఆమెను పైనుంచి కిందకు చూసిన పద్మ, ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అని అడిగింది. నమస్తే అండి, నా పేరు సౌజన్య. నన్ను ప్రభాకర్ బాబాయ్ గారు పంపించారు. ఊరు నుంచి వచ్చాను. ఇది దామోదరం గారి ఇల్లేనా అండి? అవునమ్మా, ఇది దామోదరం గారి ఇల్లే. నాకు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది. ఇక్కడ ఎవరూ తెలియకపోవడం వల్ల బాబాయ్ గారు మీ ఇంటికి పంపించారు అంది మొహమాట పడుతూ సౌజన్య. ఓ, మా ప్రభాకరం అన్నయ్య చెప్పిన అమ్మాయివి నువ్వేనమ్మా, రమ్మరా. ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగిందండి. ఇలా కూర్చోమ్మా, ప్రయాణంతో బాగా అలసిపోయినట్టున్నావు, ఫ్రెష్ అవుదు గాని ఉండమ్మా అని. ఒరే సాగర్, లేవరా, మన ఇంటికి చుట్టాలమ్మాయి వచ్చింది అంటూ పద్మ ఒక కేక వేసేసరికి అమ్మాయి అనే పదం చెవిన పడిందో లేదో అప్పటి వరకు బద్ధకంగా ముసుగు తన్ని పడుకున్న సాగర్ టక్కున లేచి కూర్చున్నాడు. లేచిన వెంటనే అద్దంలో ఒకసారి జుట్టును సరిచేసుకుని హాల్లోకి వచ్చాడు. అక్కడ హాల్లో ఎదురుగా కూర్చున్న సౌజన్యను హాయ్ అని పలకరించి పక్కకు వెళ్ళాడు. పద్మ సౌజన్యను సాగర్ గదిలోకి తీసుకువెళ్ళింది. గదిలోకి అడుగు పెట్టిందో లేదో గదిని చూసి ఒక్క క్షణం ఉలిక్కి పడింది సౌజన్య. గదిలో ఉన్న బుక్స్, బట్టలు, వస్తువులు అన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. గదంతా తన మరొకసారి కలే చూసి, సార్కి బాగా బద్ధకం ఎక్కువ అనుకుంటా అనుకుంది మనసులోనే. తన బ్యాగ్లో నుంచి మరొక డ్రెస్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. అంతలో పద్మ కూతురు గదిలోకి వెళ్ళింది. పడుకున్నది చాలు కానీ లేవవే. అర్ధరాత్రి వరకు సెల్ చూస్తూ కూర్చోవడం, లేటుగా లేవడం. పెళ్ళి కావాల్సిన పిల్లవి. రేపు అత్తారింట్లో కూడా ఇలాగే పొద్దెక్కే వరకు ముసుగుదాన్ని పడుకుంటే నిన్ను కాదు, నిన్ను ఇలా పెంచినందుకు నన్ను అంటారు. లేలే. అబ్బా అమ్మా, ఉదయాన్నే మొదలు పెట్టకమ్మా, కాసేపైనా ప్రశాంతంగా పడుకోనివ్వవే అనుకుంటూ లేచి హాల్లో సోఫాలో కూర్చుని చేతిలోకి సెల్ తీసుకుంది ప్రియ. కాసేపటికి ఫ్రెష్ అయి పింక్ కలర్ చుడీదార్లో తడితలను తుడుచుకుంటూ వచ్చిన సౌజన్య వైపు ఎవరా అన్నట్టు చూసింది ప్రియ. హాయ్, నేను ఇంటర్వ్యూ కోసం ఊరి నుంచి వచ్చాను. హో, అది మీరేనా? కూర్చోండి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేంతలో వచ్చిన సాగర్ కూడా సోఫాలో కూర్చుంటూ సౌజన్య వైపు చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు. అప్పుడే ఫ్రెష్ అయి పింక్ కలర్ డ్రెస్లో తల తుడుచుకుంటూ కూర్చున్న సౌజన్య మంచు బిందువులు పడిన గులాబీ మొగ్గలాగా భలే ముద్దుగా అనిపించింది సాగర్ కంటికి. అంతలో వాకింగ్కి వెళ్ళిన దామోదరన్ రానే వచ్చాడు. వస్తూనే హాల్లో కూర్చున్న సౌజన్యం చూస్తూ చిరునవ్వుతో, వచ్చావా అమ్మా, నువ్వేనా మా ప్రభాకరన్ చెప్పిన అమ్మాయివి? అవునంకుల్, నేనే. కూర్చో అమ్మా అంటూ తను కూడా కూర్చుంటూ, అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది అనుకున్నాడు మనసులోనే దామోదరం. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? జరిగింది అంకుల్. మేం కూడా మరో వారం 10 రోజుల్లో ఊరికి రావాలి. నా స్నేహితుడు ప్రభాకరం మా అబ్బాయికి ఊర్లో మంచి సంబంధం ఉందన్నాడు. తండ్రి మాటలకు అడ్డుపడుతూ, మా అన్నయ్యకు పట్నం అమ్మాయిలు ఎవరూ నచ్చడం లేదు, అందుకే ఏ పల్లెటూరు మొద్దునో ఇచ్చి చేసేద్దాం అనుకుంటున్నారు అంటూ నవ్వింది ప్రియ. ప్రియ మాటలకు సౌజన్య మొహం వాడిపోయింది. కూతురి మాటను అనుసరిస్తూ, ఊరుకోమ్మా ప్రియ, పల్లెటూరు వాళ్ళైతే మాత్రం ఏం తెలియదు అనుకుంటున్నావా? ఈ అమ్మాయిని చూడు, పద్ధతిగా ఒద్దిగా మోడర్న్గా ఎలా ఉందో అన్నాడు దామోదరం. ఇంటర్వ్యూకి ఎన్ని గంటలకు వెళ్ళాలమ్మా? 9 గంటలకు బయలుదేరితే సరిపోతుంది అంకుల్. సరే అయితే టిఫిన్ చేసి నువ్వు రెడీ అవ్వు. మా వాడు ఆఫీస్కి కూడా అటువైపే. వాడు వెళ్తూ వెళ్తూ నిన్ను అక్కడ దింపేసి వెళ్తాడు. వద్దంకుల్, ఆయనకి ఎందుకు ఇబ్బంది? నేను ట్యాక్సీలో వెళ్ళిపోతాను. ఇబ్బంది ఏముందమ్మా, నీకు ఇక్కడంతా కొత్త కదా. ట్యాక్సీలను ఆటోలను నమ్ముకుంటే ఈ ట్రాఫిక్లో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినట్టే. ఏం పర్వాలేదు, వాడు దిగబడతాడులేమ్మా. మీరేం భయపడకండి, నేను డ్రైవింగ్ బాగానే చేస్తాను అన్నాడు నవ్వుతూ పక్కనే ఉన్న సాగర్.
పెద్ద ఆయన మాటలను కాదనలేక రెడీ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తున్న సాగర్ బండి ఇబ్బంది పడుతూనే ఎక్కింది సౌజన్య. తనకు సాగర్కు మధ్య తన హ్యాండ్ బ్యాగ్ను అడ్డంగా పెట్టి కూర్చుంది. సౌజన్య చేష్టలు, తన జాగ్రత్తను చూసి చిన్నగా నవ్వుకున్నాడు సాగర్. వాళ్ళ అమ్మ చెల్లెలు కాకుండా తన బైక్ ఎక్కిన మొదటి అమ్మాయి తనే అనుకుంటూ బండిని ముందుకు పోనిచ్చాడు సాగర్. ఎలా తీసుకువెళ్తాడో ఏమో, మధ్యలో ఏదైనా సడన్ బ్రేక్లు వేస్తాడేమో అనుకుంటూ భయపడుతూనే కూర్చుంది సౌజన్య. కానీ సాగర్ బుద్ధిమంతుల్లాగా నెమ్మదిగానే తీసుకెళ్ళి తను దిగాల్సిన చోట దింపి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంది సౌజన్య. మధ్యాహ్నం భోజనం చేస్తూ కబుర్లలో పడ్డారు పద్మ, సౌజన్యలు. ఇంతకీ ఇంటర్వ్యూ ఎలా చేసావమ్మా అడిగింది పద్మ. బాగానే చేశానంటీ అని సమాధానం చెబుతూ, ఇంతకీ ప్రియ కోసం సంబంధాలు ఏమీ చూడడం లేదా అని అడిగింది సౌజన్య. ఎందుకు చూడడం లేదమ్మా, ఎన్ని సంబంధాలు చూసినా బోలెడు కట్నం అడుగుతున్నారు. ఇంకా తను చదువుకుంటుంది కదా అని ముందు సాగర్ పెళ్లి చేస్తే వాడికి వచ్చిన కట్నం డబ్బుతో ప్రియ పెళ్లి జరిపించవచ్చు కదా అని ఆలోచిస్తున్నాం. కానీ సాగర్కి ఇప్పుడు ఊరి నుంచి వచ్చిన సంబంధం వారు డబ్బు రూపంలో కాకుండా వాళ్ళ అమ్మాయికి పొలం రూపంలో ఇస్తామంటున్నారు. అక్కడ పొలాలు ఎంత రేట్లో ఉన్నాయో ఏమో అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మా ఊర్లో పొలాలు కూడా బాగా రేట్లు పెరిగాయంటే మంచి రేటు ఉంటుంది. పైగా వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి పేరు మీద ఏదో ఒక ఆస్తి ఉండాలి అని కోరుకుంటారుగా ఆంటీ. అవును అంతేనమ్మా. ఆ రోజు సాయంత్రం ప్రియా, సౌజన్యలు హాల్లో కూర్చునుండగా ఆఫీస్ నుండి వచ్చాడు సాగర్. తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రూమ్ మొత్తం ఎక్కడుండాల్సిన వస్తువులు అక్కడ చాలా పొందికగా నీట్గా రూమ్ అంతా సువాసనలు వెదజల్లుతూ ఉంది. ఇన్ని సంవత్సరాల్లో తన రూమ్ని ఎప్పుడూ అంత నీట్గా చూడలేదు సాగర్. అదంతా సౌజన్య పని అని అర్థం చేసుకున్నాడు. వెంటనే హాల్లోకి వచ్చి థ్యాంక్ యూ సౌజన్య గారు అన్నాడు. థ్యాంక్స్ని చిరునవ్వుతో స్వీకరించింది సౌజన్య. ఇంతకీ ఇంటర్వ్యూ ఎలా చేశారు అడిగాడు సాగర్. బాగానే చేశానండి. అవునండి సౌజన్య గారు, మీ ఊరు నుంచి నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది కదా, ఆ అమ్మాయి గురించి మీకేమైనా తెలుసా అనుమానంగా అడిగాడు సాగర్. తెలుసండి. తెలుసా? ఆ అమ్మాయి ఎలా ఉంటుందండి? బాగుంటుందా? మంచిదేనా అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నల వర్షం కురిపించాడు. కొంచెం అటు ఇటుగా నాలానే ఉంటుందండి సమాధానం చెప్పింది సౌజన్య. మీలా ఉంటే ఇంకేంటండి, హ్యాపీగా చేసుకోవచ్చు అంటూ నవ్వుకున్నాడు సాగర్. వీరి మాటలు ఇలా సాగుతుండగా ఆఫీస్ నుంచి వచ్చాడు దామోదరం. భర్త రాకను గమనించి అందరికీ వేడివేడి పకోడీలతో పాటు యాలకుల సువాసనతో ఘుమఘుమలాడుతున్న టీ కప్పులు కూడా అందించింది పద్మ. టీ తాగుతూ, అంకుల్ ఇది మీ సొంతిల్లేనా అడిగింది సౌజన్య. అవునమ్మా సొంతిల్లే. ఎప్పుడో ఇక్కడికి వచ్చిన కొత్తలో సిటీకి దూరంగా తక్కువకు వస్తుంది కదా అని ఈ స్థలం కొన్నానమ్మా. రాను రాను సిటీ విస్తరించడంతో సిటీ చివరన ఉన్న ఈ స్థలం కాస్త ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చింది. ఉన్నంతలో రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టగలిగాను. నా ఈ జీవితంలో నేను సాధించింది ఈ స్థలం కొన్ని ఇల్లు కట్టడమే అంటూ నిట్టూర్చాడు దామోదరం. మంచి పని చేశారంకుల్, ఇల్లు చాలా బాగా కట్టారు. ఇంటి ముందు అందమైన గార్డెన్, ఇంటి వెనకాల ఖాళీ స్థలం. అవునంకుల్, ఇంటి వెనకాల చాలా ఖాళీ ప్లేస్ ఉంది కదా, అందులో ఆకుకూరలు, కాయగూరలు, కొన్ని పళ్ళ మొక్కలు పెంచితే బాగుంటుందేమో. మీకు కూడా గార్డెన్ వర్క్తో కాస్త మనసుకు హాయిగాను కాలక్షేపంగాను ఉంటుంది. మా బాగా చెప్పావమ్మా. బయట కూరగాయల ధరలు ఎలా మండుకుపోతున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను నేను చాలాసార్లు చెప్పాను. మీ అంకుల్ చెవికి ఎక్కించుకుంటేనా అంది నిట్టూరుస్తూ పక్కనే ఉన్న పద్మ. చూద్దాంలేమ్మా అన్నాడు దామోదరం. చూద్దాం కాదంకుల్, చెయ్యాలి అంతే. అలా ఆ రాత్రికి సరదాగా అందరూ కలిసి కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు. మర్నాడు ఉదయం పద్మ వంటగదిలో ఉండగా కాఫీ కోసం వెళ్ళారు దామోదరం. భర్తకి కాఫీ కప్ అందిస్తూ, ఏవండి సౌజన్య చాలా మంచి పిల్ల కదండి, మనతో బాగా కలిసిపోయింది. అమ్మాయి కూడా బాగుంది. మన సాగర్కి మంచి ఈడుచోడు జంట బాగుంటుంది కదూ. బాగుంటుంది లేవే. అయితే ఇప్పుడేంటి? అది కాదండి, మన సాగర్కి ఈ అమ్మాయిని చేసుకుంటే సౌజన్య కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. మనం ఆల్రెడీ ఒక సంబంధం అనుకుంటున్నప్పుడు ఇంకొక సంబంధం అంటే బాగుండదేమోనే. ఎందుకు బాగుండదండి? మనం ఇంకా అమ్మాయిని ఏం ఫోటో కూడా చూడలేదుగా. ఆ మాత్రానికి ఏమవుతుంది? అవుననుకో, కానీ
వీళ్ళు మనం అడిగినంత కట్నం ఇవ్వగలరో లేదో. ఆ కట్నం ఏముందండి, ఆ అమ్మాయిని చిరిమి దీపం పెట్టుకోవచ్చు. ఇలాంటి పిల్ల మన ఇంటి పిల్ల అయితే అంతకన్నా కావాల్సిందేముంది. ఒకసారి ప్రభాకరం అన్నయ్య గారితో ఈ విషయం గురించి మాట్లాడండి, ఆలస్యం చెయ్యొద్దు. సర్లేవే, అలాగే మాట్లాడతాను. నువ్వు అన్నావంటే అది జరగనిదే నన్ను నిలబడనీయవు కదా అంటూ నవ్వుకున్నారు ఇద్దరు. ఈ మాటలు హాల్లో పడుకున్న సౌజన్య చెవిని దాటిపోలేదు. ఆ రోజు ఫ్రెష్ అయి ఊరికి ప్రయాణమైంది సౌజన్య. తమకు బాగా కావలసిన వ్యక్తి తమకు దూరం అవుతున్నట్లుగా ఫీల్ అయ్యారు దామోదరం కుటుంబ సభ్యులు. సౌజన్యను ట్యాక్సీ ఎక్కిస్తూ 10 రోజుల్లో మేము పెళ్లి చూపులకు ఊరు వస్తామని ప్రభాకరంతో చెప్పమ్మా, నేను వాడితో ఫోన్లో మాట్లాడతాను అన్నారు దామోదరం. పెళ్లి చూపులంటే ఆ అబ్బాయి అమ్మాయిని చూడడం కాదంకుల్, అమ్మాయి అబ్బాయి ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని చూసి వారి గురించి తెలుసుకోవడం. తెలివైన పిల్లవే, బాగానే చెప్పావు అన్నారు నవ్వుతూ దామోదరం. ట్యాక్సీ బయలుదేరుతుండగా పెళ్లి చూపులు అయిపోయేగా అంకుల్, ఇక నేరుగా పెళ్లికే వదురుగానిలేండి ఊర్లోకి అంది సౌజన్య. తను చెప్పింది అర్థం కాక చూస్తూ నిలబడ్డారు దామోదరం. నేను వచ్చింది ఇంటర్వ్యూకి కాదు, పెళ్లి చూపులకే అంకుల్. నా పేరు సౌజన్య కాదు, సాధన అంది ట్యాక్సీ విండో నుంచి టాటా చెబుతూ సౌజన్య. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.